అధ్యక్ష వస్తున్నటువంటి డాక్టర్ గోపీనాథ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పైనున్న వేదిక ముందున్న అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎక్కువగా, ఎందుకంటే ఇప్పటికే ఉదయం 11:30 నుంచి ఇప్పటికీ 6-6:30 గంటలుగా సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి సభ కాబట్టి నేను ఎక్కువ నేను 2 నిమిషాలు మాట్లాడి అందులో దట్టు సబ్జెక్టు మాత్రమే పరిమితమై మాట్లాడతాను. దండకారణ్యంలో మానవ హననాన్ని ఆపాలి అని వాళ్ళ దానికి శాంతి చర్చలు జరపాలి, శాంతి చర్చలకు కాల్పుల విరమణ ప్రకటించాలి అన్నది వాళ్ళ మన ఎజెండా. దానికి స్పందించాల్సినటువంటిది ఒకటి, ప్రధానంగా మావోయిస్టు పార్టీ, 2 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాదు. ఎందుకంటే ఈ దండకారణ్య ప్రాంతాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం దట్టు సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి సైనిక బలగాలు 6 లక్షల బలగాలు, 300 క్యాంపు, కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించున్నది, మేము చర్చలకు సిద్ధము అని. ఇక స్పందించాల్సింది కేంద్ర ప్రభుత్వం, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ ఒక ఏంటంటే మాట చెప్పున్నది, చర్చలు కాదు, మీరు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలి అని చెప్పేసి చెప్పింది. దానికి ముందే, అంతకు ముందే కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు రాయ్పూర్లో దీనికి సంబంధించే ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి చెప్పిన మాట ఏంటంటే 2026వ సంవత్సరం మార్చి 31వ తేదీ కల్లా ఈ దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తున్నాం, ఇంకా ఇక్కడ అది ఉండదు అని చెప్పి. అంతేకాకుండా బస్తరు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఆయుధాలు వదిలి మీరు చర్చలకు జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పింది. ఇక దీంట్లో మనకేమర్థమైంది, దాదాపు వాళ్ళు చేయదలుచుకున్నటువంటి దాన్ని, కార్యాచరణని పరోక్షంగా ప్రకటించడం. ఎందుకు అంటే అయినప్పటికీ కూడా మనం తప్పనిసరిగా ఈ చర్చల ప్రక్రియకు చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా చేయాల్సిందే. ఎందుకు అంటే ఆ పార్టీ, ఏ పార్టీ అయితే వాళ్ళ ప్రధానమంత్రి బీజేపీ పార్టీ, కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ వాళ్లకు ఈ భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదు. చాలా స్పష్టంగా దాని వెనుక ఉన్నటువంటి శక్తి, దాని పార్టీ నడిపించేటటువంటి ఎవరో అందరికీ తెలుసు మనకు. అది ఆ రోజే ఈ దేశంలో మనుస్మృతి తప్ప భారత రాజ్యాంగాన్ని ఎప్పటికీ అంగీకరించేది లేదని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పార్టీ ఇవాళ అధికారంలో వచ్చే క్రమంలో రాజకీయ పార్టీ అదే రాజ్యాంగం మీద విశ్వాసం లేదు అని చెప్తూనే, కానీ దానిలో ఇవాళ ఆ రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి బరాబర్గా తప్పనిసరిగా ఆ పార్టీని చర్చల ప్రక్రియకు రాజ్యాంగానికి లోబడి అది ఆ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి అడగాల్సిందే. అడగటానికి నిజంగా కూడా ఇవాళ పౌర సమాజం, సరే ఇవాళ ఒకనాటికి ఇప్పటికీ శక్తి కొంత తగ్గి ఉండవచ్చు, కానీ కొరవడలేదు. తప్పనిసరిగా ఇవాళ ఈ దేశంలో
ప్రజాస్వామ్య శక్తులకు కొదవలేదు, రకరకాల లౌకిక శక్తులకు కొదవలేదు, సెక్యులర్ సామ్యవాద శక్తులకు తక్కువ ఇబ్బంది ఏం లేదు, ప్రగతిశీల శక్తులకు వచ్చినట్టు ఇబ్బంది ఏం లేదు, అందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ ఈ సందర్భంలో ఇందాక వచ్చినటువంటి ప్రతిపాదనలు 6 ప్రతిపాదనలు వచ్చినాయి కాబట్టి ఆ ప్రతిపాదనలు కొనసాగించాలని, ఆ ప్రతిపాదనలు ఆచరణలో పెట్టడం కోసమైనా తప్పనిసరిగా వేరు వేదికల్లో ఉన్నటువంటి వేరు కార్యాచరణలో రకరకాల పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామిక శక్తులు, లౌకిక శక్తులు, సామ్యవాద శక్తులు, ప్రగతి శక్తులు ఇవాళ వేరు వేదికలుగా రకరకాల వేదికలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అవకాశం ఉంటే ఆ వేదిక ప్రతినిధులుగా మనకు ఈ అంశం కోసం పనిచేయడానికి సిద్ధపడతారు, లేదా అవసరమైతే వ్యక్తులుగా కూడా మనకు పనిచేయడానికి సిద్ధపడతారు. కాబట్టి వాళ్ళందరినీ ఈ సందర్భంలో అవసరమైతే ఢిల్లీ వేదికగా, ఎందుకంటే ఇది ఇవాళ ఒక జాతీయ అంశం, ఇది ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఆ ఢిల్లీ స్థాయిలో అందరినీ కూడా కూడగట్టి ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినట్టయితే చాలా బాగుంటుంది. అందులో నేను ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి తప్పకుండా మా వైపు నుంచి కూడా మేము ఆ ప్రయత్నాల్లో నేను వ్యక్తులుగా మేము, ఎందుకంటే మాకున్నటువంటి నేపథ్యంతో వ్యక్తులుగా దీనికోసం ఎప్పటికైనా పనిచేస్తూనే మళ్ళీ మేము ఏ వేదికలో అయితే పార్టీలో ఉన్నామో ఆ పార్టీని కూడా ఈ అంశంకు తప్పనిసరిగా కార్యాచరణ వైపు మా వంతుగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. దాంట్లో రాజీపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఇవాళ కాకపోతే ఇక్కడ ఎందుకంటే ఇవాళ బీజేపీ అంటే ఎందుకంటే కొంత ఒక మాట అయితే చెప్పాలి, ఎందుకంటే సందర్భం లేదంటే ఇవాళ పాలకపక్షాలు ఎవరైనా ఏమైనా కూడా ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి సెమీ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ వనరులన్నిటిని కూడా కథం పట్టించిండ్రు. నేను ఇక వేరే రాజకీయాల కోసమో లేకపోతే మాట్లాడట్లే. ఇవాళ ఏదో ఒక రూపం ఓడు బీఓటీ అంటాడు, ఇంకోటి అంటాడు, రూపం ఏదైనా కూడా ఇవాళ సహజ వనరులు, ప్రకృతి వనరులు ఏవి కూడా మైదాన ప్రాంతాల్లో ఇవాళ ప్రజల సంపదగా, జాతి సంపదగా లేదు. కార్పొరేట్ శక్తులు, దోపిడీ శక్తుల చేతుల్లో ఆ సంపద అంతా ఎప్పుడో కేంద్రీకృతమైంది, వాళ్ళ గుత్తాధిపత్యంలోకి పోయింది. ఇక మిగిలిందంతా కేవలం షెడ్యూల్ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో మాత్రమే ఇవాళ షెడ్యూల్ 5th లాంటి ప్రాంతంలో దండకారణ్యంలో మాత్రమే మిగిలింది. ఈ దండకార్యంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపద, అపారమైనటువంటి వజ్ర సంపద, అపారమైనటువంటి బాక్సైటు, మ్యాంగనీసు, బొగ్గు గనులు, ఇనుప సంపద అన్నది మామూలుగా కాదు. 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పోషించగలిగేటటువంటి సంపద ఇవాళ దండకారణ్యంలో, భూగర్భంలో నిక్షిప్తమైంది. ఆ సంపదని వల్ల ఈ దేశీయ కార్పొరేట్ శక్తులు బీజేపీ ముసుగులో ఎన్డీఏ సర్కార్ సహకారంతో ఇవాళ విదేశాలకు తరలించి ఇవాళ తరతరాలుగా కోట్ల సంపదని కూడబెట్టుకునేటటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ వాటిని కాపాడుతున్నటువంటిది ఆదివాసీలు. వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడింది. ఇవాళ ఎవరం ఒప్పుకోలేకపోయినా మనకు మాట్లాడటానికి ఏదైనా బేసిజం అడ్డం వచ్చినా బరాబర్గా మావోయిస్టు పార్టీనే, నక్సలైట్లే వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. కాబట్టి ఇవాళ ఆదివాసీ ప్రజలని అక్కడి నుంచి తరిమి వేయాలంటే ముందుగా నక్సలైట్లను ఏరివేయాలి. ఆ నక్సలైట్లను ఏరివేయాలంటే ఆ సమాజంలో, మైదాన ప్రాంతంలో, అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి పౌర సమాజాన్ని, బుద్ధిజీవులకి ఒక భయానకమైన వాతావరణంలో నెట్టినట్టయితే వేరువేరుగా చేసి అంతా కూడా విడదీసి యుద్ధం కొనసాగించవచ్చు అన్న ఉద్దేశంతో అందుకే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి బుద్ధిజీవులని అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి ఒక ఒత్తిడిలోకి ఇవాళ రకరకాల చట్టాల పేరు మీద వాళ్ళని భయకంపిన ఒక భయానక వాతావరణంలోకి నెట్టి వాళ్ళ నుంచి నక్సలైట్ల నుంచి ఆదివాసులను వేరువేరేసి ఆదివాసీ ప్రాంతంలో నిక్షిప్తమైనటువంటి లక్షల కోట్ల సంపదని తరలించుకుపోవడమే ఈ కుట్రకు మనం తట్టుకొని వీటన్నిటిని ఎదిరించి వాళ్ళ ఈ శాంతి విచక్షణ ప్రక్రియను ముందుకు కొనసాగించాలంటే వీటన్నిటిని కూడా గమనంలోకి తీసుకొని కార్యాచరణలో విస్తృతంగా ఒక విశాల దృక్పథంతో, ఒక విశాలమైనటువంటి ఒక వేదిక ద్వారా ఒక కార్యాచరణతోటి అందరినీ కలుపుకుపోయి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగినట్లయితే దేశీయంగా రకరకాల ప్రాంతీయ అస్తిత్వాలతో ఉన్నటువంటి పార్టీలని వాటిని కూడా తీసుకురాగలిగినట్లయితే కొంత మనం ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోగలుగుతాం. ఎందుకు అంటే
మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం. ఆ రోజు చర్చల ప్రక్రియను కూడా ఒక ప్రహసనంగా మార్చి అంతిమంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు తప్ప ఆ రోజు బుద్ధిజీవులు పౌర స్పందన వేదిక ద్వారా ఒక ప్రజాస్వామికవాదులు ప్రగతిశీలవాదులు ఆశించినటువంటి లక్ష్యం కోసమైతే ఆ చర్చల ప్రక్రియ కొనసాగలేదు అన్నది మనకు ఇక్కడ నేర్పినటువంటి అనుభవం. కాబట్టి ఆ అనుభవాల్ని వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆ అనుభవాల నేపథ్యంలో ఈ కార్యాచరణతో ముందుకు పోతే మనం తప్పనిసరిగా అట్లీస్ట్ కనీసం ఆదివాసులని కాపాడుకున్న వాళ్ళైతాం. ఆ ప్రాంతాన్ని ఈ దేశంలో పౌరుకి అంతిమంగా రాజ్యాంగమే ఒక రక్షణ అన్నటువంటిది మనం ఒక విశ్వాసాన్ని ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై తెలంగాణ. థ్యాంక్ యూ రవి గారు.